కొత్త కార్ కొనే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ అనేది వాళ్ళకి మనీ అనేది ఇస్తుంది. ఏదైతే ఇప్పుడు మీరు కార్ కొంటారో ఆ కార్ అనేది 10 lakhs పైనే ఉండాలి. 10 lakhs పైనే ఉన్న ప్రతి కార్కి గవర్నమెంట్ అనేది మనీ ఇస్తుంది. సో ఇప్పుడు కార్ మీరు కొన్న తర్వాత అక్కడ టీసీఎస్ అని ఉంటుంది. టీసీఎస్ అనేది ఒక 10 lakhs కార్ ఎజ్యూమ్ చేసుకుందాం. 10 lakhs కార్లో 1% అనేది టీసీఎస్ అనేది పే చేస్తారు. 54,000 సంథింగ్ చేంజ్ ఉంటుంది. ఆ 54,000 అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. ఫామ్ 27D మీ పేరున అనేది ట్యాక్స్ అనేది అక్కడ పే చేశారని చెప్పేసి షోరూమ్ నుంచి ఒక ఫామ్ అనేది మీరు తీసుకొని ఈ ఫినాన్షియల్ ఇయర్ లో మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటప్పుడు ఈ ఫామ్ అనేది మీరు అక్కడ సబ్మిట్ చేసుకున్నట్లయితే ఆ ఏదైతే అమౌంట్ ఉందో 54,000 సంథింగ్ చేంజ్ ఏదైతే అమౌంట్ ఉందో అది మీ బ్యాంక్ అకౌంట్ లోకి స్ట్రైట్ గా వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ చిన్న అవగాహన తెలియక చాలా మంది ఆ మనీ అనేది అలా వదిలేస్తున్నారు. వేలకు వేల మనీ అనేది అలా వదిలేస్తున్నారు. ఎప్పుడైనా మీరు కొత్త కార్ కొంటే ఫామ్ 27D షోరూమ్ నుంచి తీసుకొని అండ్ దాన్ని ఐటీఆర్ మీరు ఫైల్ చేసేటప్పుడు ఆ మనీ అనేది మీరు రిఫండ్ తీసుకోండి. సో ఈ చిన్న అవగాహన లేక ప్రతి ఒక్కరు కొన్ని వేలు కానీ కొన్ని లక్షలు కానీ అలాగే వదిలేస్తున్నారు. అది మీ మనీ. ఈ రీల్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైతే కొత్త కార్ కొన్నారో లేకపోతే ఎవరైతే కొత్త కార్ కొనాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ రీల్ అనేది షేర్ చేయండి. అండ్ మా పేజ్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయండి.